పెద్దవాళ్ళు ఒక మాట అంటూ ఉంటారు. కొన్ని మాటలు పరుషమైనటువంటి మాటలు కానీ, కొన్ని రకాలైనటువంటి తిట్లు కానీ తిట్టకూడదురా అంటూ ఉంటారు. అందులో ఒకటి పుట్టగతులు ఉండవు అనే మాట అనకూడదు అంటారు. అంటే ఏమిటి అనంటే అది నిజంగా వినటానికి చాలా ఇబ్బందికరంగా ఉండటమే కాకుండా మనం గనక గమనించినట్లయితే దాంట్లో లోతైన అర్థం ఉందండి. పుట్టగతులు ఉండవు అని అంటే ఈ జీవుడు అనేక జన్మలు ఎత్తుతాడు. ఎన్నో 84 లక్షల జీవరాశుల్లో ఎన్ని జన్మలు ఎత్తామో తెలియదు ముందర. భగవంతుడా నువ్వు ఇచ్చినటువంటి పుణ్యపు రాశి ఈ మానవ జన్మ. ఈ మానవ జన్మలో ఉన్నటువంటి ఈ ఇంతటి మహద్భాగ్యాన్ని నువ్వు మాకు ఇచ్చావు ఈశ్వరా. అమ్మా ఇంతటి మహద్భాగ్యాన్ని ఇచ్చారు మీరు. కాబట్టి మేము అన్ని విధాలా సద్వినియోగం చేసుకోవాలి ఈ జీవితాన్ని అని చెప్పి మనసులో అనుకోవాలి. ప్రతివారు కూడా మాట్లాడే మాట చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి అని చెప్తూ ఉంటారు పెద్దలు. ఎందుకయ్యా అనంటే పుట్టగతులు ఉండవు అంటే అర్థం ఏమిటంటే ఇప్పుడు ఈ జీవి ఇప్పుడు ఇంత క్రితము నేనే ఉన్నానండి. ఈ జీవి ఇంత క్రితము ఎక్కడెక్కడ తిరిగిందో, ఎక్కడెక్కడ ఏ జీవరాశుల్లో ఉందో, ఏ జన్మలు ఎత్తామో ఏమిటో ఏమీ తెలీదు. ఇప్పుడు మానవ జన్మ వచ్చింది. ఇక ముందర ఇప్పుడు చేసినటువంటి పాప పుణ్యాల యొక్క ఫలితంతో మరలా ముందర ఉత్తర జన్మలు ఏముంటాయో అనేటటువంటివి మనకి తెలియదు. ఇప్పుడున్నటువంటి ఈ జన్మలో మనం అంతా మంచే మాట్లాడాలి. పుట్టగతులు ఉండవంటే ఇప్పుడు మనం కొంతమందికి చూడండి, అందుకే చెప్తారు పెద్దవాళ్ళకి పెట్టేటటువంటి బతికుండంగా అన్నం పెట్టండి, పోయిన తర్వాత పిండం పెట్టండి అనేటటువంటి మాట ఊరికే చెప్పలేదండి. ఎందుకని అంటే వారికి కొంతమందికి గమనిస్తూ ఉంటాము. మా వాళ్ళని మేము బాగానే చూసాము, పోయిన తర్వాత ఇది అందుతుందా వాళ్ళకి, వాళ్ళు వచ్చి చూసారా అని చెప్పి మూర్ఖంగా ఈ పోయిన తర్వాత చేయవలసినటువంటి ఉత్తర కర్మలు ఏవైతే ఉంటాయో ఆ కర్మలు చేయకుండా, అదేవిధంగా ఈ మాసికాలు ఆబ్దికాలు ఇవేమీ చేయకుండా ఉంటూ ఉంటారు. అటువంటప్పుడు ఏమిటంటే మనము చేసేటటువంటి ఏదైతే వారికి అందదు, మరి ఏమి చేయరు కదా, చేసే వాళ్ళకి నుంచి అందుతుంది, చేయని వాళ్ళకైతే ఏమందదు కదా. అప్పుడు ఈ జీవుడు తిరుగుతూ ఉంటాడు, అయ్యో మా వాళ్ళు నాకేమీ చేయలేదే అని చెప్పేటడానికి నోరు లేదు, దేహం లేదు కదా, ఈ దేహం కాల్చబడింది కదా. మరి అందుకు ఈ పుట్టగతులు లేవు అనంటే ఈ జీవుడు తిరుగుతూ ఉంటాడనమాట. తిరుగుతుంటే మళ్ళీ వేరొక జీవిలోకి ప్రవేశించడానికి కూడా లేనటువంటి ఇంత పుణ్యం కూడా లేదు. కాబట్టి పుణ్యం అంటే పుణ్యం వీళ్ళు చేసుకున్నటువంటి పుణ్యంతో పాటుగా వారి సంతానం ఏదైతే ఉంటుందో వారు చేసేటటువంటి ఈ కర్మలు ఏవైతే ఉంటాయో వాటి ద్వారా కూడా వారికి ఉత్తమగతి అనేటటువంటిది కలుగుతుంది కదా. కాబట్టి వీరేమి చేయట్లేదు, చేయకపోయేసరికి ఆ జీవుడు తిరుగుతున్నాడు, ఇందులో ప్రవేశిద్దామా, ఈ జీవిలో ప్రవేశిద్దామా అని చెప్పి వెతుకుతూ ఉంటాడనమాట. అందుకు పుట్టగతులు ఉండవు అనేటటువంటి మాట అంటారనమాట. అంటే మళ్ళా ఇంకొక జీవిలోకి ప్రవేశించి పుట్టడానికి కూడా అర్హత లేనటువంటి పరిస్థితిలో అటు ఇటు వేలాడుతూ ఉంటారు, దీనమైనటువంటి స్థితిలో ఉన్నారు, ఒక్క మాటలో చెప్పుకోవాలి అని అంటే. కాబట్టి అందుకు పుట్టగతులు ఉండవు అనేటటువంటి మాట ఎవ్వరినీ కూడా మనం అనకూడదండి. అంటే ఈ విధంగా పుట్టగతులు ఉండవు అని. అదే ఇంకా అనేకమైనటువంటి లోకంలో చూస్తూ ఉంటాము, పిల్లల్ని పరుషంగా మాట్లాడుతూ ఉంటారు. అసలు ఎప్పుడూ పరుషంగా ఎవరిని మాట్లాడకూడదు, అందున పిల్లల్ని అస్సలు అనకూడదండి. అది తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారా, మీరు ఈ మాటలు మాట్లాడకండి అని చెప్తూ ఉంటారు పెద్దలు. అందుకని మనం ఇచ్చేటటువంటి ఈ ఏదైతే ఉందో ఈ తిల తర్పణాలు ఇవన్నీ కూడాను వారికి సద్గతిని కలుగజేస్తాయి అన్నమాట. అందుకే మనం పూజ చేసేటప్పుడు కూడా చూడండి, ఏం చేస్తాము, ఉత్తిష్టంతో భూత పిశాచాః అని చెప్పి మనం ఏం చేస్తాం, వాసన చూసి అక్షతలను తీసి ఎడమ వైపుకి ఇట్లా విసిరేయమని చెప్తారు. ఎందుకని ఇట్లా చేయమని చెప్తారు ఈ క్రియ అని అంటే, మన కుడివైపు దేవతలు ఉంటారు, ఎడమవైపు రాక్షసులు ఉంటారు. అందుకని మనం పూజ మొదలు పెట్టేటప్పుడు కూడా ఏమని చెప్తాము, దేవత ఆహ్వానం చేస్తాం కదా, దేవతలకు ఆహ్వానం పలికే ముందర రాక్షసులకి పంపించేస్తాం అన్నమాట. అంటే మనలో ఉన్నటువంటి కామ క్రోధ లోభ మోహ మదం ఆశ్చర్యములు అనేటటువంటి అరిషడ్ వర్గాలు ఏవైతే ఉన్నాయో అవే మనకి ప్రధానమైనటువంటి శత్రువులు. వాటిని మనం నియంత్రించుకుంటూ జాగ్రత్తగా మాట్లాడాలి. అందుకు ఎప్పుడూ ఎవరిని ఎటువంటి మాటలు పరుషపు మాటలు అనకూడదు.
అందుకని పుట్టగతులు ఉండవు అన్న మాటలో ఉన్నటువంటి మాట చిన్నదే, కానీ లోతైనటువంటి అర్థం ఉన్నది.